భూపాలపల్లి రాజకీయ రణరంగం వేడెక్కుతోంది. మున్సిపల్ పోరు రసవత్తరంగా మారే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పురపోరుకు సంబంధించి కీలకమైనటువంటి ప్రక్రియలు ఒక్కొక్కటిగా పూర్తవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి మరో కీలక అడుగు పడింది. భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇక ఏ క్షణమైనా కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియను అధికార యంత్రాంగం వేగవంతంగా పూర్తి చేసింది. ఇక రిజర్వేషన్ ఖరారు కావడంతో ఇక రాజకీయ పార్టీల మధ్య ఇప్పుడు అసలు పోరు మొదలయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వార్డుల వారీగా కేటాయించినటువంటి రిజర్వేషన్లను ఒకసారి మనం చూసినట్లయితే కనుక 1వ వార్డు సెగ్గంపల్లికి సంబంధించి జనరల్ మహిళకు రిజర్వేషన్ దక్కింది. ఇక 2వ వార్డు ఏదైతే జంగేడ్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే 2వ వార్డు జంగేడ్లో కూడా బీసీ జనరల్కు అవకాశం దక్కింది. ఇక 3వ వార్డు గురించి మనం మాట్లాడుకుందాం. 3వ వార్డు ఏదైతే బాంబులగడ్డకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 3వ వార్డు బాంబులగడ్డలో జనరల్కు యొక్క రిజర్వేషన్ దక్కింది. ఇక 4వ వార్డుకు సంబంధించి రాజీవ్ నగర్లో బీసీ జనరల్కు రిజర్వేషన్ దక్కింది. అదేవిధంగా 5వ వార్డుకు సంబంధించి యాదవ కాలనీలో చూసినట్లయితే కనుక 5వ వార్డులో ఎస్సీ జనరల్కు యొక్క రిజర్వేషన్ కోటా లభించింది. అదేవిధంగా 6వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 6వ వార్డు కృష్ణ కాలనీకి సంబంధించి బీసీ మహిళకు రిజర్వేషన్ దక్కింది. అదేవిధంగా 7వ వార్డుకు సంబంధించి టీ2 క్వార్టర్స్లో చూసినట్లయితే కనుక జనరల్ మహిళకు అవకాశం దక్కింది. అదేవిధంగా 8వ వార్డుకు సంబంధించి జవహర్ నగర్ కాలనీ 8వ వార్డు జవహర్ నగర్ కాలనీకి సంబంధించి ఎస్సీ మహిళకు యొక్క పురపాలక ఎన్నికల్లో మరి పోటీ చేయడానికి అవకాశం దక్కింది. 8వ వార్డులో ఎస్సీ మహిళ కాగా ఇక 9వ వార్డు గురించి మనం మాట్లాడుకుంటే 9వ వార్డులో కుందురుపల్లి ఏదైతే 9వ వార్డు కుందురుపల్లికి సంబంధించి అక్కడ జనరల్కు మరి రిజర్వేషన్ కల్పించారు. అదేవిధంగా 10వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. 10వ వార్డు ఏదైతే మంజూర్ నగర్లో జనరల్ మహిళకు మరి స్థానం దక్కింది రిజర్వేషన్ కోసం. అదేవిధంగా 11వ వార్డుకు సంబంధించి 11వ వార్డు వేషాలపల్లికి సంబంధించి జనరల్కు రిజర్వేషన్ను కేటాయించారు. అదేవిధంగా 12వ వార్డు చూసినట్లయితే కనుక కాసింపల్లికి సంబంధించి కూడా అక్కడ కూడా జనరల్కు మరి యొక్క రిజర్వేషన్ను కేటాయించారు. అదేవిధంగా 13వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 13వ వార్డుకు సంబంధించి కూడా అక్కడ కూడా ఏదైతే జనరల్కు స్థానం కల్పించారు. సో ముఖ్యంగా 11, 12, 13 ఈ 3 వార్డుల్లో కూడా జనరల్కు ఈసారి రిజర్వేషన్ దక్కిందని చెప్పుకోవాలి. ఇక 13వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా 14వ వార్డు ఏదైతే 14వ వార్డుకు సంబంధించి జంగేడ్కి సంబంధించి 14వ వార్డులో కూడా జనరల్ మహిళకు మరి అవకాశం దక్కింది. అదేవిధంగా 15వ వార్డు ఎండి క్వార్టర్స్కి సంబంధించి ఎస్సీ జనరల్కు మరి రిజర్వేషన్ను కేటాయించారు. ఇక 16వ వార్డుకు సంబంధించి 16వ వార్డు రామ్నగర్కి సంబంధించి ఈ పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి 16వ వార్డులో జనరల్ మహిళకు అక్కడ కూడా అవకాశం దక్కింది. ఇక 17వ వార్డు సుభాష్ కాలనీ 17వ వార్డుకు సంబంధించి కూడా జనరల్ మహిళకు చోటు కల్పించారు రిజర్వేషన్కి సంబంధించి. 16, 17 ఈ 2 వార్డుల్లో కూడా జనరల్ మహిళకు మరి పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం అయితే వచ్చింది. ఇక 18వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. 18వ వార్డు ఏదైతే గాంధీనగర్కు సంబంధించి ఇక్కడ బీసీ జనరల్కు సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ను కేటాయించారు. ఇక 19వ వార్డుకు సంబంధించి 19వ వార్డు రెడ్డి కాలనీ ఈ రెడ్డి కాలనీకి సంబంధించి ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక్కడ కూడా జనరల్కు అవకాశం కల్పించారు. ఇక 20వ వార్డుకు సంబంధించి 20వ వార్డు శాంతినగర్ ఇక్కడ ఎస్టీ జనరల్కు అవకాశం దక్కింది. శాంతినగర్కు సంబంధించి పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక్కడ 20వ వార్డులో ఎస్టీ జనరల్కు ఇక్కడ రిజర్వేషన్ దక్కింది. 21వ వార్డుకు సంబంధించి హనుమాన్ నగర్కు సంబంధించి ఇక్కడ కూడా ఎస్టీ మహిళకు ఇక్కడ అవకాశం దక్కింది. 20వ వార్డు శాంతినగర్లో చూసినట్లయితే కనుక ఎస్టీ జనరల్కు కేటాయిస్తే 21వ వార్డు చూసినట్లయితే కనుక హనుమాన్ నగర్కు సంబంధించి ఎస్టీ మహిళకి ఇక్కడ రిజర్వేషన్ దక్కింది. ఇక 22వ వార్డు ఏదైతే లక్ష్మీనగర్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే 22వ వార్డు లక్ష్మీనగర్లో బీసీ మహిళకు ఇక్కడ రిజర్వేషన్లో స్థానం దక్కింది. అదేవిధంగా 23వ వార్డు కార్ల్ మార్క్స్ కాలనీకి సంబంధించి పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక్కడ కూడా జనరల్ మహిళకు రిజర్వేషన్ అయితే కేటాయించారు. సో జనరల్ మహిళ ఇక్కడ 23వ వార్డు నుంచి పోటీ చేయడానికి మరి ఇక్కడ అవకాశం వచ్చిందని చెప్పుకోవాలి. ఇక 24వ వార్డుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 24వ వార్డు ఎంసీ క్వార్టర్స్ ఈ 24 వార్డుకు సంబంధించి కూడా బీసీ మహిళకి ఇక్కడ అవకాశం దక్కింది పోటీ చేయడానికి. ఇక 25వ వార్డు గురించి మనం మాట్లాడుకుందాం. 25వ వార్డు కార్ల్ మార్క్స్
25వ వార్డు కార్ల్ మార్క్స్ కాలనీలో జనరల్ మహిళకు ఇక్కడ అవకాశం దక్కింది పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఇక 26వ వార్డు గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో 20వ వార్డుకు సంబంధించి పోటీ చేయడానికి ఏదైతే 26వ వార్డు T2 క్వార్టర్స్, ఈ యొక్క T2 క్వార్టర్స్ నుంచి ఎస్సీ మహిళకు మరి రిజర్వేషన్ను కేటాయించారు. ఇక 27 గురించి మనం మాట్లాడుకుంటే 27వ వార్డు జవహర్ నగర్ కాలనీ, ఇక్కడ ఎస్సీ మహిళకు ఇక్కడ అవకాశం దక్కింది. ఇక్కడ మనం చూసినట్లయితే 26వ వార్డు అదేవిధంగా 27వ వార్డు, ఈ రెండు వార్డులకు సంబంధించి కూడా ఎస్సీ మహిళకి ఇక్కడ అవకాశం కల్పించారు పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఇక 28వ వార్డు గురించి మనం మాట్లాడుకుందాం. 28వ వార్డు MD క్వార్టర్స్, ఇక్కడ 28వ వార్డుకు సంబంధించి కూడా ఎస్సీ జనరల్కి ఇక్కడ అవకాశం దక్కింది. ఇక 29వ వార్డు ఏదైతే సుభాష్ కాలనీ, న్యూ సుభాష్ కాలనీ, ఇక్కడ 29వ వార్డుకు సంబంధించి ఇక్కడ జనరల్కు అవకాశం దక్కింది పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి. ఇక 30వ వార్డు గురించి మాట్లాడుకుందాం. రెడ్డి కాలనీ, ఈ రెడ్డి కాలనీకి సంబంధించి పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇక్కడ బీసీ జనరల్కు కేటాయించారు రిజర్వేషన్ను. 30వ వార్డుకు సంబంధించి బీసీ జనరల్కి అయితే ఇక్కడ కేటాయించారు. సో ఇట్లా మొత్తానికైతే 30 వార్డులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ అయితే ఇప్పటికే ఖరారైపోయింది. ఇక అసలు పోరు ఇప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇక లోకల్ లీడర్స్ కావచ్చు, ఆశావాహ అభ్యర్థులు కావచ్చు, ఇప్పుడు వ్యూహాల పునర్వ్యవస్థీకరణలో నిమగ్నమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో భూపాలపల్లి రాజకీయ సమీకరణలు కూడా మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. కొన్ని వార్డుల్లో చూసినట్లయితే కనుక పాత ముఖాలకే ఛాన్స్ దక్కేటటువంటి పరిస్థితి ఉంటే, మరికొన్ని వార్డుల్లో చూసినట్లయితే కనుక కొత్త అభ్యర్థులకు మార్గం తెరిచినట్టుగా ఇప్పటికే విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. సో ఏదైతే పార్టీల మధ్య అంతర్గత పోటీ కావచ్చు, టికెట్ ఆశావాహుల మధ్య లాబింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇకపై నుంచి భూపాలపల్లి రాజకీయాన్ని మరింత వేడెక్కించనున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఒకవైపు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరోవైపు, ఇరువురు నేతలు కూడా దీని ఒక ప్రతిష్టాత్మక తీసుకుంటున్నారు ఎన్నికల్ని. గతంలో చూసినట్లయితే గనక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసినట్లయితే గనక అది పార్టీ గుర్తుపైన జరిగేటటువంటి ఎన్నికలు కాకపోయినప్పటికీ కూడా అవి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో సో బీఆర్ఎస్కు సంబంధించి కూడా మరి మాకే కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చాయని చెప్పుకుంటున్నటువంటి వేళ, మరోవైపు అత్యధిక స్థానాల్ని మేమే కైవసం చేసుకుంటున్నామని చెప్పేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి వేళ, ఇప్పుడు జరిగేటటువంటి పురపాలక ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇవి పార్టీ గుర్తుపైన జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి ఇక్కడ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఇప్పటికే నాయకులంతా కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒకవైపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా ఇక్కడ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఇక్కడ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మేము శిలాఫలకాలకు పరిమితం కాలేదు, మా అభివృద్ధి అనేది ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలకు కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష నేతలు కావలసుకొని తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క అభివృద్ధి గురించి కనుక మాట్లాడుకుంటే చర్చ కూడా సవాలు. అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి అనేది చేయలేదని నిరూపిస్తే, నేను మళ్ళీ అంటే అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరగలేదని నిరూపిస్తే కనుక 2028లో తాను పోటీకి కూడా దిగను అని చెప్పేసి కూడా కుండబద్దలు కొట్టినట్టు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా చెప్పినటువంటి పరిస్థితిలో, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఇప్పటికే బస్తీ బాటలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో పర్యటిస్తున్నారు క్షేత్రస్థాయిలో. అదేవిధంగా కార్యకర్తలని, నాయకుల్ని కూడా మరి సన్నద్ధం చేస్తూ ఉన్నారు ఎన్నికలకు సంబంధించి. సో ఈ మేరకు ఆయన కూడా ఈ యొక్క స్థానిక నేతలపైన కూడా విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అభివృద్ధి అంతా కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి రాబోయేటటువంటి త్వరలో జరిగేటటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భూపాలపల్లి మున్సిపాలిటీ కోట పైన బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పేసి వారు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వార్డులకు సంబంధించిన కూడా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో రాజకీయ రణరంగం మరింత హీట్ ఎక్కేటటువంటి పరిస్థితులు భూపాలపల్లి మున్సిపాలిటీలో అయితే కనిపిస్తున్నాయి.